మనిషి లక్షణాలు నేర్పిస్తారు. ఒక 20 ఏళ్ల పాటు అది కుటుంబానికి ఒక భుజంలాగా, ఒక ఎనగర్రలాగా నిలబడుతుంది. అట్లా నిలబడినటువంటి ఆ జంతువుని సడన్గా ఇవాళ వదిలించుకోవాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ పాపం ఆ జంతువు ఈ వీళ్ళ మనుషుల మీద, మనుషుల అలవాట్ల చుట్టూ అది పాపం తిరిగి తిరిగి వాళ్ళ వెంట ఉండి ఉండి మనిషి లక్షణాలని దూరం చేసుకోలేక, అడవి లక్షణాలని మళ్ళీ కొత్తగా తనకు అలవాటు చేసుకోలేక చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఇదే సమయంలో మనకు ఈ బీబమ్మ కూడా చాలా తన కొడుకుతో సమానంగా ప్రేమిస్తుంది. అంత ప్రేమ చూపించినటువంటి ఆ బీబమ్మ కూడా దీనికి విషం పెట్టి చంపిస్తే బాగుండు, దీన్ని వదిలించుకోవాలి. ఎందుకంటే 1 ఎకరం భూమి అనేటువంటిది మన లైఫ్లో చూడనటువంటి ఒక గొప్ప చర్య. అట్లా మనకు ఆ ఎకరం భూమి కోసం పాపం వాళ్ళ కుటుంబం చాలా పెనుగులాడుతూ ఉంటుంది. జంతువు అంటే ఎలుగుబంటి మనతోటే ఉంటే ఎంఆర్ఓ దృష్టిలో పడతాం, ఎంఆర్ఓ ఎకరం భూమి ఇవ్వడు. గ్రామ ప్రజలు కూడా అందరూ గమనిస్తారు, అరే వానికి ఎందుకు ఎకరం భూమి, వాడు ఎలుగుబంటిని ఆడించుకుని మంచిగా హాయిగా జీవిస్తున్నాడు, మళ్ళీ ఎకరం భూమి ఎందుకు అని చెప్పి వీనికి వ్యతిరేకులుగా ప్రచారం చేస్తూ ఉంటారు. డైరెక్ట్ ఎంఆర్ఓకు, ఎస్ఐకి కూడా చెప్తా ఉంటారు. ఇట్లా వాళ్ళ ఆ ఎలుగుబంటి చుట్టూ అల్లుకుంటున్నటువంటి గొప్ప నవల. దానిలో భాగంగా ఎలుగుబంటిని వదిలించుకోవడానిలో భాగంగా అనేక రకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఆ కొడుకు, వాడు చాంద్ అనేటువంటి కొడుకు ఉంటాడు, ఆ చాందు ఎలుగుబంటిని ఇవాళ దాన్ని చంపేస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావా అని చెప్పి ఒక అర్ధరాత్రి పాపం వాడు తాడు తీసుకొని చెట్టుకు, ఇంటి ముందట ఉన్నటువంటి చెట్టుకు ఉరేసుకోవడానికి పోతున్నటువంటి సమయంలో పాపం ఈయనకు ఇమాం అనేటువంటి తండ్రి, ఆ ఇమాం అనేటువంటి తండ్రికి ఏం చేయాలో అర్థం కాదు. అరే ఇమాము ఎట్లా వదిలించుకోవాలరా, నువ్వే చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఒకవైపు కొడుకు యొక్క భవిష్యత్తు, మరొక వైపు ఇప్పటిదాకా ఒక 20 ఏళ్ళు కొడుకులాగా ఉపయోగపడినటువంటి ఎలుగుబంటి. ఈ ఇద్దరి మధ్య సంఘర్షణ అద్భుత